శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బ్రహ్మ చేసిన ఉపదేశము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నారద మహర్షి బ్రహ్మగారిని అడుగుతూ ఉన్నారు. తన తండ్రి గారు అయినటువంటి బ్రహ్మని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, ఈ సృష్టి విశేషములు చెప్పవలసింది, సృష్టి ప్రారంభము మొదలగిన అంశములు చెప్పవలసింది అని అడిగారండి. దానికి బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు, నాయన, నా సృష్టిలో పూర్వము ఎందరో జ్ఞానులు పుట్టిరి, ఎందరో వైరాగ్యమును పొందిరి. ఇట్లా అడుగుట ఎవ్వరికి నీ చేత కాలేదు. నీ అడిగిన నేర్పు నాకు ఆశ్చర్యము గొలుపుచున్నది. నాకు ప్రభువైన వాని మర్మమును గూర్చి ప్రశ్నించితివి. నాకు ప్రభువు నారాయణుడు భగవంతుడు కనుక ఆయన మర్మాన్ని గురించి నువ్వు ప్రశ్నించావు. కనుక నువ్వు ప్రశ్నించటంలో ఉన్నటువంటి నేర్పు నాకు చాలా చక్కటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదట ఈ స్థావరములను జంగమములను నా అంతట నేను సృష్టించుటకు సమర్థుడను కాకుంటిని. నాకేం తెలుసయ్యా, నాకేమొచ్చు? కనుక మొట్టమొదట నా అంతటి నేను చేయడానికి నాకేం సమర్థత లేదు, సమర్థుణ్ణి కాకుంటిని, తొట్రుపడుచుంటిని. ఇంతలో ఈ సమస్తమును కూర్పు చేయగల సంకల్పమును విచక్షణత్వమును ఆ ఈశ్వరుడు నాకు ప్రసాదించారు. కనుక చేయాలన్న సంకల్పం కూడా, అంటే సంకల్పం కూడా కలగకుండా తొట్టుపడుచున్నా నేను. కనుక చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ఇచ్చింది ఆయనే, విచక్షణత్వాన్ని ఇచ్చింది కూడా ఆయనే. ఎవరు? ఆ ఈశ్వరుడు నాకు ప్రసాదించెను. దానిని ప్రసాదింపమని అడుగవలెనని కూడా నాకు తెలియని స్థితిలో అతడు ప్రసాదించెను. ఇదిగో ఇది చెయ్యాలి, కనుక ఫలానా వారిని దీనికోసం ప్రార్థించాలి అనేటువంటిది కూడా నాకు తెలియదయ్యా. ఆ తెలియని స్థితిలో అతడు ప్రసాదించెను. అనగా ఏమి ఔదార్యము! అట్టి నా ఈశ్వరుని ఆజ్ఞ వలన కాక స్వంతముగా లోకములను సృష్టించుటకు నేనా సమర్థుడను. కనుక ఆ ఈశ్వరుని ఆజ్ఞ వల్ల ఇదంతా జరిగిందయ్యా. ఆయన సంకల్పం వల్ల, ఆయన ఆజ్ఞ వల్ల జరిగింది. సొంతంగా చేయటానికి నేను సమర్థుడినా కాదు కదా అంటున్నారండి బ్రహ్మగారు అంతటి వారు ఆ మాట అంటున్నారు. కనుక స్వంతముగా లోకములను సృష్టించుటకు నేనా సమర్థుడను అని అంటున్నారు బ్రహ్మగారు. ఇక్కడ మాస్టారు చెప్తూ ఉన్నారండి, స్థావరములను జంగమములను సృష్టించుట ఎట్లని బ్రహ్మ తొట్రుపడెను. అనగా సృష్టి అని ఒకటి ఉండునని, అది స్థావరములు జంగమములుగా రెండు విధములని మొదట గోచరించెను. తాను ప్రశ్నించుకొను అంతలో తనకి సంప్రశ్నము రూపమున జ్ఞానము ప్రసాదింపబడినదని గ్రహించెను. ఆయన ప్రశ్నించే లోపే జ్ఞానము ప్రసాదింపబడింది అని గ్రహించాడు బ్రహ్మగారు. దానివల్లనే తనకు తట్టించువాడొకడున్నాడనియు, అతడు తనకు తట్టుటకు ఈశ్వరుడనియు దర్శనమయ్యను. కనుక తట్టించేవాడు ఒకడున్నాడు. ఇవన్నీ మనవి కాదండి, తట్టించేవాడు ఒకడున్నాడు. అతడు తనకు తట్టుటకు ఈశ్వరుడనియు దర్శనమిచ్చను. దేవుని అస్తిత్వము జీవులకు కూడా ఇట్లే దర్శనమిచ్చును. మనం బ్రహ్మగారికి ఎట్లా అయితే దర్శనమిచ్చిందో మనకు కూడా అట్లానే దర్శనమిస్తుంది అంటున్నారండి. బ్రహ్మగారికి ఏమని దర్శనమిచ్చింది? తట్టించేవాడు ఒకడున్నాడు, అతడే ఈ సంకల్పాలు కలిగిస్తున్నాడు, అతడే విచక్షణను కలిగిస్తూ ఉన్నాడు. కనుక అతడే ఈ సృష్టిని నిర్వహణ చేస్తూ ఉన్నాడు, అతను ఔదార్యము కలవాడు. ఇన్ని చెప్తున్నారు బ్రహ్మగారు. ఇదే మనకు కూడా వర్తిస్తుందటండి. దేవుని అస్తిత్వము జీవులకు కూడా ఇట్లే దర్శనమిచ్చును. దీనికి తోడు దర్శనమిచ్చుటకు ముందు నుండియే దర్శించిన వారు చెప్పుట. అయితే ఇక్కడ తేడా ఉందండి. బ్రహ్మగారికి ఎట్లా దర్శనమిచ్చిందో మనకు కూడా ఇట్లానే దర్శనమిస్తుంది అంటున్నారు, బాగానే ఉంది. కానీ జీవులకి బ్రహ్మగారికి ఒక తేడా ఉంది. ఏమిటో చెప్తున్నారు. దేవుని అస్తిత్వము జీవులకు కూడా ఇట్లే దర్శనమిచ్చును. దీనికి తోడు దర్శనమిచ్చుటకు ముందు నుండియే
దర్శించిన వారు చెప్పుట వారి సత్సాంగత్యము అను సదుపాయములు జీవులకుండును. అదండి, బ్రహ్మగారికి లేదు ఆ సదుపాయం, మనకుంది ఆ సదుపాయం, జీవులకుంది ఆ సదుపాయం. ఏమిటి ఆ సదుపాయము? ఆల్రెడీ దర్శించిన మహానుభావులు ఉన్నారు, పరమ గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సాధకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కనుక వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ సత్సాంగత్యం మనకి లభ్యమవుతుంది. ఆ సదుపాయాలు మనకుంటాయి. అయ్యా, ఆల్రెడీ దర్శించిన వాళ్ళ చెప్పుట వారి సత్సాంగత్యము అను సదుపాయములు జీవులకుండును. బ్రహ్మకు ఇవి లేవు, బ్రహ్మగారికి లేవు. ఎందుకని? అప్పటికి సృష్టి ఏం జరగలేదుగా. మహానుభావులు, మహర్షులు, మన సాధకులు, యోగులు, సిద్ధులు వీళ్ళెవరు అప్పటికి లేరు, సృష్టి జరగలేదు కదా. అందువల్ల బ్రహ్మకి ఇవి లేవు. తనకున్న సత్సాంగత్యము తన ఈశ్వరుడే. కనుక ఆ ఈశ్వరుడే సత్సాంగత్యం ఆయనకి. ఇంకనూ సృష్టి లేదు కనుక దుస్సాంగత్యమునకు అంతకు ముందు తావు లేదు. అందువల్ల దుస్సాంగత్యానికి ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే చేసే పని చెడగొట్టారు దుస్సాంగత్యం. కనుక ఆ దుస్సాంగత్యము ఆయనకి అవకాశం లేదు. ఉన్న సత్సాంగత్యం ఒక్కటే ఆయనకి ఈశ్వరుడు. దీనిని బట్టి భాగవత సంప్రదాయము బ్రహ్మతోనే ఆరంభమైనదనియు అతడే మొదటి భాగవతోత్తముడనియు చెప్పవచ్చును. కనుక బ్రహ్మగారితోనే ఆరంభమైంది భాగవత సంప్రదాయము, అతడే మొదటి భాగవతోత్తముడు అంటున్నారండి. కనుక ఇక్కడ జీకే బిట్టు కూడా వచ్చింది మనకి. భాగవత సంప్రదాయము ఎవరితో ఆరంభమైంది? బ్రహ్మగారితో ఆరంభమైంది. మొదటి భాగవతోత్తముడు ఎవరు? బ్రహ్మగారు. ఇక్కడ ఈ సందర్భంలో మనకి చక్కటి పోతన గారి పద్యం కూడా ఉందండి. ఆ పద్యం కూడా చెప్పుకుందాము. నానాస్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప విజ్ఞానం బేమియు లేక తొట్టుపడు నిచ్చన్ నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంభుగా ఇచ్చే మున్నే ఆ ఈశ్వరునాజ్ఞగాక జగముల్ నిర్మింప శక్తుండనే అని అంటూ ఉన్నారండి బ్రహ్మగారు. ఇంకా చెప్తూ ఉన్నారు, ఈ సృష్టిని ప్రకాశింపచేయుటకు నేను సమర్థుడను కాను. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తారకలు, గ్రహగణములు ఏ రీతిగా నేడు వెలుగుచున్నవో చూడుము. ఆనాడు అతని దీప్తి ఇట్లే ఉన్నది. దానికి ప్రతిబింబములుగా ఇవి అన్నీ సృష్టింపబడినవి. కనుక ఈశ్వరుని ప్రతిబింబంగా ఇవన్నీ సృష్టింపబడ్డాయి అంటున్నారండి. ఈ లోకములన్నీ వాని వెలుగును అనుసరించి వెలుగుచున్నవి. అట్టి ఈశ్వరునకు నేను నిరంతరము నమస్కరించుచున్నాను. చూడండి, బ్రహ్మగారే ఏమంటున్నారు? అయ్యా, ఆయన వల్లే మొత్తం జరుగుతూ ఉంది, ఆయన నుండే అంతా వస్తూ ఉంది, నాకు సంకల్పము, నాకు విచక్షణము ఇవన్నీ ఇచ్చింది ఆయనే. అట్లాంటి ఈశ్వరునికి నేను నిరంతరము నమస్కరిస్తూ ఉన్నాను అని బ్రహ్మగారు అంటుంటే మనం ఏం చేయాలండి? మరి బ్రహ్మగారే నిరంతరం నమస్కరిస్తుంటే మనం కూడా నిరంతరం నమస్కరించాలి. మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ, సృష్టింపబడిన సృష్టి అంతయు వెలుపల ఎట్లున్నదో లోపల దేవుని యందు అట్లే ఉన్నది. బయటికి మనకి ఎట్లా ఉందో ఈ సృష్టి లోపల, ఆయన లోపల కూడా అట్లానే ఉంది. అందు లేనివి ఇందేమియును రాలేదు. ఆయనలో లేనివి ఏమి రాలేదండి, ఆయనలో ఉన్నవే ఇవన్నీ. అనగా ఇవి అన్నీ సంభవములుగా, సంభావ్యములుగా ఎచ్చట శాశ్వతత్వము వహించి ఉండునో, వెలువడుచు లీనమగుచుండునో అట్టి సంభావ్యుడైన శాశ్వతుడే భగవంతుడు. కనుక ఇవన్నీ ఎక్కడ సంభవం అవుతున్నాయి? ఎక్కడ శాశ్వతత్వము వహించి ఉంటాయి, వెలువడుచు లీనమగుతూ ఉంటాయి? అట్టి సంభావ్యుడైన శాశ్వతుడు అతడే భగవంతుడు అంటున్నారు. అతడు వీనికి అతీతుడయ్యు వీని అందలి వాడే కాని వీనికి వేరైన వాడు కాదు. అంతటా ఉండేవాడు, అంతటికి అతీతుడైనటువంటి వాడు. కనుక వీనికి వేరైనటువంటి, కనిపించేటువంటి సృష్టి దీనికి వేరైన వాడు కాదు, దీనిలోనే ఉండేవాడు, దీనికి అతీతుడైనటువంటి వాడు. అదండి. అయినను
గమనించి వారిలో నుండి వారి మనస్సులలోనికి వ్యక్తమై సృష్టిలోనికి ప్రతిబింబించుచుండును. గమనిస్తూ ఉన్న వాళ్ళ మనస్సుల్లో వ్యక్తమవుతూ ఉంటాడు, సృష్టిలోనికి ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఇందాక ఆల్రెడీ చెప్పారు కదండి, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తారకలు, గ్రహగణములు ఏ రీతిగా నేడు వెలుగుచున్నాయో చూడుము. ఆనాడు అతని దీప్తి ఇట్లే ఉన్నది. కనుక దానికి ప్రతిబింబములుగా ఇవి అన్నీ సృష్టింపబడినవి. కనుక ఈశ్వరుడికి ప్రతిబింబాలయ్యా ఇవన్నీ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తారకలు, ఇవన్నీ జీవులు అంతా, సృష్టి అంతా కూడా ఆయనకు ప్రతిబింబము అంటూ ఉన్నారండి. ఈశ్వరుని దృష్టి మార్గము ఆవేశించుటకు మాయా అనునది శంకించి సిగ్గు సంకోచము పొందుచుండును. ఈశ్వరుని దృష్టి మార్గాన్ని ఆవేశించడానికటని మాయ ఇది శంకించి సిగ్గు సంకోచం పొందుతూ ఉంటుందట. అట్టి మాయ వలన బుద్ధిహీనుల బుద్ధులు కుంటుపడును. వారు నన్ను లోకేశ్వరుడనని భ్రమపడి మ్రొక్కుచుందురు. బ్రహ్మగారినే లోకేశ్వరుడు అనుకొని భ్రమపడి మొక్కుతూ ఉంటారటండి. నేను నవ్వుకొనుచు ఇది అంతయు శ్రీహరి మాయ అని ఎరిగి ఈ మతిలేని వారి అభిప్రాయమును అంగీకరింప నిలిచి ఉన్నాను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, జీవుల మనస్సులను మాయ ఆవేశించి నామరూపాత్మకమైన సృష్టి ఆరోపణము చేయును. అంతే కదండి, మనల్ని అందరినీ మాయ ఆవేశించింది, నామము రూపము. కనుక అంతటా భగవంతుడున్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మర్చిపోతూ ఉంటాం మనం. వాడు సుబ్బయ్య, వాడు నల్లగా ఉంటాడు, వాడు బలానా కులం వాడు, వాడు బలానా మతం వాడు, వాడు ఇట్లాంటి వాడు, వాడు చెడ్డవాడు, వాడు దుష్టుడు, వాడు నాస్తికుడు, వీడు ఆస్తికుడు. కనుక నామము రూపము, ఆ నామరూపాత్మకమైన సృష్టిని ఆరోపణము చేయును. ఏంటది? మాయ ఆవేశించి చేస్తుందట్లా. జీవులలో ఉన్నది అంతర్యామి అయిన దేవుడే కనుక మాయ జీవులను ఆవేశింపవలెనన్నచో మొదట జీవులుగా ఉన్న దేవుని ఆవేశింపవలెను. కనుక జీవుల్లో ఉన్నది ఎవరు? భగవంతుడే. అంతర్యామి అయినటువంటి భగవంతుడే, జీవుల్లో ఉన్నది కూడా ఆయనే. కనుక మాయ జీవుల్ని ఆవేశించాలంటే ఏం చేయాలి? మొదట జీవులుగా ఉన్న దేవుని ఆవేశించాలండి. అతనిని ఆవేశించినప్పుడు మాత్రము శంకతో, సిగ్గుతో, సంకోచముతో ఆవేశించును. అనగా వాని ఆజ్ఞ పైననే క్రీడార్థమై ఆవేశించును. భగవంతుడి ఆజ్ఞ లేనిది మాయ కూడా ఎట్లా ఆవేశిస్తుందండి? కనుక భగవంతుడి ఆజ్ఞ పైననే క్రీడార్థమై ఆవేశిస్తుందట. ఆటలాగా, ఆట కోసము ఆవేశిస్తుందట. అప్పుడు త్రిగుణాత్మకమైన సృష్టి పుట్టును. భగవంతుణ్ణి మాయ ఆవేశించటం వల్ల, ఈ భగవంతుడి ఆజ్ఞపైనే క్రీడార్థమై ఆవేశించటం వలన, ఆవేశించటం ద్వారా త్రిగుణాత్మకమైన సృష్టి పుట్టును. దానికి ఈవలనున్న జీవులు మాయలో రూపములు పొంది ఒకరినొకరు చూచుకొందురు. అనగా మాయను వారే ఆవేశింపజేసుకొందురు. వారి బుద్ధి నామరూపాత్మకమైన సృష్టిపైననే ప్రసరించును. దానినే పరిశీలించి శాస్త్రాదులను స్థాపించుకొను. ఈ మాయను ఆవేశించిన జీవులు ఏం చేస్తారు? నామరూపాత్మకమైన సృష్టిపైనే వాళ్ళ బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది. దాన్నే పరిశీలిస్తూ ఉంటూ శాస్త్రాదులను స్థాపించుకుంటారు. వారి దృష్టికి సృష్టికర్తయే దేవుడు అనిపించును. సృష్టికర్త కూడా వ్యక్తిత్వమే కనుక వారికి పైన అవ్యక్తుడైన వ్యక్తిపూరకుడు ఒకడున్నాడని వారికి తోచదు. వాళ్ళు ఏమనుకుంటారు? సృష్టికర్తయే దేవుడు అనుకుంటారు. కానీ సృష్టికర్త కూడా వ్యక్తిత్వమే కనుక వారికి ఈ సృష్టికర్త కన్నా పైన ఉన్నటువంటి అవ్యక్తుడైన వ్యక్తిపూరకుడు ఒకడున్నాడని వాళ్ళకు తోచదు అంటున్నారండి. బ్రహ్మ మాత్రము వాని అనుగ్రహమున మాయలో పడక వాని స్మరణ యందు సురక్షితుడుగా ఉండును. కనుక బ్రహ్మగారు మటుకు మాయలో పడ్డట. ఎందువల్ల పడ్డు అంటే వాని అనుగ్రహమున.
ఆ పైనున్నటువంటి భగవంతుడి అనుగ్రహంలో బ్రహ్మగారు మటుకు మాయలో పడ్డయ్యా. వాని స్మరణ యందు ఎందుకు మాయలో పడ్డా అంటే నిరంతరము ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడు, అందువల్ల సురక్షితంగా ఉంటాడు. జీవులకు కూడా ఈ మార్గమే అనుసరింపదగినది. అంటే వాళ్ళ బ్రహ్మగారు ఎట్లా అయితే ఈ మాయలో పడరో, బ్రహ్మగారు ఎట్లా అయితే నిరంతరము ఆ భగవత్ స్మరణలో ఉంటారో, బ్రహ్మగారికి ఎట్లా అయితే ఆయన అనుగ్రహం వస్తుందో తద్వారా జీవులకు కూడా ఈ మార్గమే అనుసరింపదగినది అంటున్నారు. ఏ సత్కార్యం సంకల్పించినను సంకల్పము తమది కాదనియు ఫలితము కూడా ఈశ్వరార్పితమనియు తెలిసి కర్తవ్యము మాత్రము తమదిగా వాని ఆజ్ఞగా ఆచరింపవలేను. కనుక ఒక మంచి పని చేస్తూ ఉన్నాం. ఈ ఒక మంచి పని చేస్తూ ఉంటే ఈ మంచి పని చెయ్యాలి అనేటువంటి సంకల్పము ఎవరిచ్చారు? ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? మనదే. ఈ సంకల్పం మనది కాదు, సంకల్పము తమది కాదు. కనుక మంచి పని చేసిన తర్వాత ఫలితం వస్తుంది. ఈ ఫలితం కూడా ఈశ్వరార్పితమనియు తెలిసి, ఫలితాన్ని ఆశించకూడదు. ఇది శ్రీకృష్ణ అర్పణమస్తు అంటాం కదండి మనం. కనుక ఫలితం కూడా ఈశ్వరార్పణమనియు, ఫలితము కూడా ఆయిందే, సంకల్పం ఆయిందే, ఫలితం ఆయిందే. కనుక ఫలితాన్ని మనం ఆశించాల్సిన అవసరం లేదు, ఆశించే పని లేదు. ఫలితము కూడా ఈశ్వరార్పితమనియు తెలిసి కర్తవ్యము మాత్రము తమదిగా, అంటే చేయాల్సిన కర్తవ్యం చేయాలి, చేయాల్సిన పని చేయాలి. కర్తవ్యము మనదిగా, మనం చేస్తున్న కర్తవ్యం మంది, కానీ భగవంతుడి ఆజ్ఞగా ఆచరింపవలెను. కనుక భగవంతుడి ఆజ్ఞ ఇది అన్ని ఆ కర్తవ్యాన్ని మటుకు ఆచరించాలి. దేహములు నిర్మాణమగుటకు వలసిన ద్రవ్యములే పంచభూతములు. పాంచభౌతిక దేహం కదండి ఇది, కనుక పంచభూతాలతో ఏర్పడింది ఇది. దేహములు గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము పంచభూతములండి. కనుక దేహములు నిర్మాణమగుటకు వలసిన ద్రవ్యములే పంచభూతములు. ఆ మెటీరియల్, దేహాలు నిర్మాణం అవ్వాలంటే ఈ పంచభూతాలు అనేటువంటి మెటీరియల్తో తయారవుతాయి. జన్మించుటకు నిమిత్త కారణములు కర్మములు. జన్మిస్తున్నామంటే, జీవులు పుడుతూ ఉన్నారంటే దానికి నిమిత్త కారణం ఏంటి? కర్మములు అంటున్నారంటే మనం చేసుకున్నటువంటి పనులు. తాను ఆచరించిన కర్మలకు ఫలముగా జీవుడు మరలా జన్మించును. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. పునరపి జననం పునరపి మరణం. మనకి ఎందుకు జన్మ వస్తుంది? మనం ఆచరించిన కర్మలకు ఫలముగా చెడ్డ పనులుంటాయి, మంచి పనులుంటాయి. ఈ చెడ్డ పనులకి చెడ్డ ఫలితము, మంచి పనులకి మంచి ఫలితము. ఇవి మనం పొందవలసి ఉన్నది, అందువల్ల జన్మ వస్తుంది. తాను ఆచరించిన కర్మలకు ఫలముగా జీవుడు మరలా జన్మించును. కర్మబంధమే జీవునిది కానీ కర్మ జీవునిది కాదు. కర్మ బంధం ఏదైతే ఉందో ఇది జీవునిది, ఇది అనుభవించవలసింది. అంతేగాని పని నీది కాదయ్యా, కర్మ జీవునిది కాదు. అతని జననము కూడా అంతర్యామి యొక్క క్రీడా విశేషము మాత్రమే. కనుక మనం అనుకోని మనం పుడుతున్నామండి, మనకు తెలియదుగా, పుట్టి కొంచెం ఊహొచ్చేదాకా కూడా మనకు తెలియదు మనం పుట్టాము, భూమి మీద ఉన్నామని. అయినను ఆచరించిన కర్మలను వాని ఫలమును మాట వరుసగా ఏర్పడినవి. ఆచరించిన కర్మలు, చేసిన పనులు, వాటి ఫలములు ఇవి మాట వరుసగా ఏర్పడ్డాయి అంటున్నారు. వాణిజ్యము పెట్టిన యజమాని పెట్టిన పెట్టుబడి అంతయు తనదే అయినను స్వంతమునకు రొక్కము వాడుకొనవలసి వచ్చినచో తన గుమాస్తాను అడిగి తీసుకొని తాను సంతకం పెట్టుచున్నాడు కదా. ఓ పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడండి. ఆయన సొంత డబ్బులు పెట్టుకొచ్చి వ్యాపారం పెట్టాడు, పెద్ద కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీలో ఇతను సొంతానికి వాడుకోవాల్సి వచ్చింది. ఆ కంపెనీలో అందరు ఉద్యోగస్తులు, అకౌంటెంట్లు, లెక్కలు రాసేవాళ్ళు, పై అధికారులు, కింద అధికారులు అందరు ఉన్నారు ఆ కంపెనీలో. ఇతనికి ఒక 25,000 తీసుకొని వాడుకోవాల్సి వస్తే, నా కంపెనీనే కదా, నేనే పెట్టుబడి పెట్టా కదా అని అట్లా గల్లాపెట్టిలో చేయబెట్టి తీసుకోవటానికి లేదు కదండి. దానికి ఒక గుమాస్తా ఉంటాడు, ఆ గుమాస్తా లెక్క చెప్పాలి.
ఆయన కంపెనీ అయినా, ఆయన పెట్టుబడి పెట్టిందే అయినా కూడా ఆయనకి లెక్క చెప్పి, ఇదిగో నేను తీసుకుంటున్నాను అని సంతకం పెట్టి ఒక కాగితం ఇచ్చి ఆయనే డబ్బులు తీసుకోవాలి. అప్పుడు కానీ ఆ గుమాస్తా గారు కూడా ఇవ్వరు. కనుక ఏమంటున్నారు ఇక్కడ, పెట్టుబడి అంతయు తనదే అయినను స్వంతమునకు రొక్కము వాడుకొనవలసి వచ్చినచో తన గుమాస్తాని అడిగి తీసుకొని తానును సంతకము పెట్టుచున్నాడు కదా. అట్లే కర్మలు జీవి చేయునవి కావు. కర్మలు జీవి చేసేవి కాదండి, జీవిచే చేయింపబడునవి. అయినను ఫలితముల విషయమున జీవి మనస్సును అనుసరించి బంధించుటయో మానుటయో జరుగుతున్నది. కనుకనే జన్మ నిమిత్తములు మాత్రమే అని చెప్పబడినది. జన్మ నిమిత్తములు మాత్రమే అని చెప్పబడినది. కర్మలను క్షోభింపజేయునది కాలము. అంటే ఏంటి? కర్మలను క్షోభింపజేయునది కాలము అంటున్నారు. అనగా కర్మలను ఆచరించి ఫలితములకు జీవుడు బద్ధుడైన నాళ్ళు బద్ధుడగును. కర్మలను ఆచరిస్తూ ఉంటాం, ఫలితాలకి మనం బద్ధులం అవుతూ ఉంటాం. అది మనం చేసేటువంటి పొరపాటు. దీని ఫలితం నాది, నేను చేశాను ఈ పని, ఈ ఫలితం నాది, నేను పొందాలి, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అంతర్యామి వివేకము కలిగిన వెంటనే కర్మలను ఫలములను మాయమగును. కనుక కర్మలు కూడా ఆయనవే చేయిస్తున్నవాడు ఆయనే, ఫలితం ఆయనదే, అంతటా ఉన్నవాడు ఆయనే. ఇది అంతర్యామి వివేకం. ఇది కలిగిన వెంటనే ఏంటండి, కర్మలను ఫలములను మాయమగును అంటున్నారు. అవి మనల్ని బంధించవప్పుడు. పీడకల వచ్చినంతసేపును కలను అనుభవించుచున్నవాడు భయపడుచునే ఉండును. మెలకువ కలిగిన క్షణము నుండి కల ఉండదు. కల ఉన్నంత కాలం, పీడకల వచ్చింది, కల ఉన్నంతసేపు భయపడుతుంటాం. మెలకువ వచ్చింది అనుకోండి, అప్పుడు భయం పోతుంది. ఈ మెలకువ ఎప్పుడు వచ్చును, ఎట్లు వచ్చును అన్నది ఎవ్వరికీ తెలియదు, కాలక్రమమున వచ్చును. అట్లే దేవుని అంతర్యామి వివేకమునకు కూడా కాలమే కారణము. కనుక కర్మలు మనల్ని బంధిస్తూ ఉన్నాయ్యా. ఈ కర్మలను ఫలములను ఎప్పుడు మాయమైతాయి అంటే అంతర్యామి వివేకము కలిగిన వెంటనే మాయమైతాయి అని అన్నారు కదండి. కనుక అంతర్యామి వివేకము ఎప్పుడు కలుగుతుంది? దేవుని అంతర్యామి వివేకమునకు కూడా కాలమే కారణము అంటున్నారు. కాలక్రమమున వస్తుంది, కాలమే కారణం అంటున్నారండి. కాలమున ఒక చక్కని పరిణామ క్రమం ఉన్నది. ఈ పరిణామమునకు స్వభావమే హేతువు. కాలానికి ఒక చక్కటి ఆర్డర్ ఉంది. ఈ పరిణామమునకు స్వభావము కారణమయ్యా. స్వభావం అంటే ఏంటి చెప్తూ ఉన్నారు. స్వభావం అనగా తన యొక్క భావము. ఇది ఇట్లు జరగవలెనను ధర్మము లేక లక్షణము. ఇది ఇట్లా జరగాలి అనేటువంటి ధర్మము లక్షణం ఏదైతే ఉందో అది స్వభావం. విత్తనము కాలక్రమముననే వృక్షమగుచున్నది కదా, అట్లు మార్పు చెందు స్వభావము లేక ధర్మము విత్తనమునందే ఇమిడి ఉన్నది. విత్తనం వేసాం, ఈరోజు నాటితే కొన్ని అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పడతాయి అది పెద్ద వృక్షం అవ్వటానికి. కనుక ఈ విత్తనము మనం భూమిలో నాటితే ఇది ఈ రకంగా పూలు వస్తాయి, దీనికి ఈ రకంగా కాయలు వస్తాయి, దీనికి ఈ రకంగా ఆకులు వస్తాయి అనేటువంటి స్వభావము ఆ విత్తనం లోపల ఇమిడి ఉన్నది. దాన్ని స్వభావం అనండి, ధర్మం అనండి. ఆ విత్తనం లోపల ఇదంతా ఇమిడి ఉంది కదండి. ఈ సృష్టి మొత్తమునకు విత్తనమైన దానిని స్వభావం అని సాంఖ్యులందరూ. కనుక ఈ సృష్టి మొత్తానికి విత్తనం ఏంటి అంటే దాన్ని స్వభావము అంటారటండి. స్వభావమును కర్మఫలమును కాలవశమున అనుభవించువాడు జీవుడు. జీవుడనగా కేవల ప్రజ్ఞ. ఈ జీవుడు వాసుదేవుడే అని గుర్తుంచుకొనుము. జీవుడెవరు? వాసుదేవుడే. దీనిని బట్టి కాలము, కర్మము, ఫలము, స్వభావము వాసుదేవుని క్రీడా వస్తువులు. భగవంతుడి క్రీడా వస్తువులండి. ఏంటవి? కాలము, కర్మము, ఫలము, స్వభావము చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఇవన్నీ కూడా వాసుదేవుని క్రీడా వస్తువులు. అతడు అంతర్యామి అయి వానితో ఆడుకొనుచు జీవుడై వాని యందు జీవించును. అంతర్యామిగా ఆడుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఆయనే జీవుడిగా జీవిస్తూ ఉంటాడు. జీవుడిగా జీవించును, అంతర్యామిగా
వాడితో ఆడుకుంటున్నాడు. ఇదేంతో ఆడుకుంటాడు? కాలము, కర్మము, ఫలము, స్వభావము. వాసుదేవుడు కానిదేదియును లేదనుట సత్యము. ఎన్నో మార్లు చెప్పారండి మాస్టర్ మనకి, అనేక గ్రంథాల్లో, అనేక పుస్తకాల్లో చెప్పారు. వాసుదేవుడు కానిదేదియును లేదనుట సత్యము. కనుక ఈ సృష్టిలో మనకు తెలియవస్తుంది మొత్తం వాసుదేవుడే, తెలియనిది కూడా వాసుదేవుడు, అంతటా వాసుదేవుడే. వాసుదేవుడు కానిదేదియు లేదనుట సత్యము అనగా క్రీడా సామాగ్రి కూడా వాసుదేవమయమే. ఆడుకుంటూ ఉన్నాడు, ఆడుకుంటానికి సామాగ్రి కావాలి కదండి. క్రీడా సామాగ్రి కూడా వాసుదేవమయమే. కొందరు బాలురు క్రీడా వస్తువులతో ఆడుకొందరు. కొందరు శిశువులు తమ కాలు చేతులు చూచుకొనుచు ఆడుకొందరు. కొందరు క్రీడా వస్తువులతో ఆడుకుంటారు, కొందరు కాళ్ళు చేతులు, వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులతోనే ఊపుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. కనుక కొందరు బాలురు క్రీడా వస్తువులతో ఆడుకొందరు, కొందరు శిశువులు తమ కాలు చేతులు చూచుకొనుచు ఆడుకొందరు. మాయాబద్ధులకు జీవులు కల్పితములైన ఇతర వస్తువులతో జీవితము సాగింతురు. ఇక్కడ భగవంతుడు క్రీడిస్తూ ఉంటాడు. జీవుడై వాని యందు జీవిస్తూ ఉంటాడు, అంతర్యామి అయి వాని యందు ఆడుకొనుచూ ఉంటాడు. ఆయనే జీవులుగా ఉన్నాడు, ఆయనే అంతర్యామి. వాసుదేవుడు కాని దేదీయును లేదనుట సత్యము అనగా క్రీడా సామగ్రి కూడా వాసుదేవమాయమే. ఎందుకని కొందరు పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళ కాళ్ళు చేతులు ఆడించుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అట్లాగే మాయాబద్ధులకు జీవులు కల్పితములైన ఇతర వస్తువుల జీవితం సాగిస్తున్నారు. కానీ వాసుదేవుడు తన క్రీడకు సామగ్రిని కూడా తానే కల్పించుకొనును అంటూ ఉన్నారండి. మనమేంటి ఇతర వస్తువులతో ఒక బాలో బ్యాటో లేకపోతే ఆడుకోవటం అనే కాదండి, మనం ఏదో వస్తు సంపద పట్టిపోతూ ఉంటాం కదా, వాటిని పట్టుకొని పోతూ ఉంటాం మనం. కనుక వాసుదేవుడు తన క్రీడకు సామగ్రిని కూడా తానే కల్పించుకొనును అంటూ ఉన్నారండి. కనుక ఇంతటితో మనకి బ్రహ్మ చేసిన ఉపదేశము అనేటువంటి అంశము పూర్తవుతుంది. రేపు మనము సర్వము నారాయణమయము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.